ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చేసిన పనిని ప్రభుత్వం ఏ పనులు చేస్తుందో వాటిని ప్రజలకి చెప్పుకోలేకపోయారు. అందులో ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా అనేక అంశాలు, అంటే ఇప్పుడు రైతులకు సంబంధించి రుణమాఫీ కానీ లేదంటే ఉచిత బస్సు కానీ ఇలా అన్ని చేసిన పనులు, ఈవెన్ కొత్త రేషన్ కార్డ్స్, ఇవన్నీ కూడా ఏవి ప్రజలకి సమర్థవంతంగా చెప్పుకోలేకపోయారు అనేది బాగా ఉంది. కానీ 25లో దాన్ని అధిగమించారు. దాంతోపాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడము, అదేవిధంగా ఎక్కడైతే కేవలం రూరల్లోనే కాంగ్రెస్ ఉంది, అర్బన్లో కాంగ్రెస్ లేదు, అర్బన్ జనాలను, ఎందుకంటే మెట్రో హైదరాబాద్ మెట్రో ప్రధానంగా తెలంగాణకి ఆదాయ వనరుగా హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు కూడా చేశారు. అందులో మన అందరికి కూడా తెలుసు, ఈ మధ్య కాలంలో జరిగిన రైజింగ్ తెలంగాణ కానీ, తెలంగాణ రైజింగ్, అదేవిధంగా మిస్ వరల్డ్, ఇలా అన్ని రకాలుగా కూడా హైడ్రా, ఇలా ముఖ్యంగా 4th సిటీకి సంబంధించి ఇలా అన్ని రకాలుగా అర్బన్లో కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళగలిగారు. అర్బన్లో గతంలో 2023 ఎన్నికల్లో పూర్తిగా రూరల్లో అధిక మెజారిటీ సీట్లు వచ్చినప్పటికీ హైదరాబాద్లో ఎక్కడా కూడా కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాలేదు. అలాంటిది ఇటు జూబ్లీ హిల్స్ కానీ అటు కంటోన్మెంట్ రెండు కూడా గెలిచి హైదరాబాద్లో కూడా ఈరోజు మొత్తం 2 సీట్లు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు 2 స్థానాలతో ఉన్నది. అంటే అన్ని రకాలుగా కూడా ఈరోజు ఇంట బయట 2 వైపులా కూడా రేవంత్ రెడ్డి మొత్తం ఒక రకంగా స్థిరపడినట్లుగా కుదుట పడినట్లుగా మనకు కనిపిస్తోంది. దాంతోపాటు కేసీఆర్ వైఖరి కూడా ఈసారి ఎందుకో 25 మొత్తం కూడా కేసీఆర్ చాలా మౌనంగా ఉన్నారు. ఒక రకంగా అటు పార్టీలో సొంత కుటుంబం మధ్య జరుగుతున్న వ్యవహారాలు కానీ, అదేవిధంగా బయట ప్రభుత్వం చేస్తున్న వీటికి సంబంధించి కూడా కేసీఆర్ గతంలో ఒక్కడే ఉన్నప్పుడు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎదురీదిన కేసీఆర్, ఒక రకంగా ఏటికి ఎదురీదిన కేసీఆర్ ఈసారి ఎందుకో అత్యంత మౌనం వహించారు 25లో అనేది. అన్ని రకాలుగా కనీసం పార్టీ కార్యకలాపాల్లో ఎక్కడ ఒక్కసారి మినహా ఎక్కడా కూడా ఆయన రాలేదు. ఈ మధ్య మళ్ళీ ప్రారంభమైంది, అంటే సంవత్సరం చివరిలో వచ్చారు. కానీ ఎందుకో చాలా మౌనంగా ఆయన మొత్తం కూడా అంటే రాబోయే రోజులకి 26కి ఇక పార్టీని మళ్ళీ కూడా, ఎందుకంటే ఎప్పుడు బీఆర్ఎస్ చరిత్రలో ఏనాడు లేనంతగా ఒక రకంగా చేదు జ్ఞాపకాలని 25 మిగిల్చింది. ఆ నేపథ్యంలోనే దాని నుంచి బయటపడడానికి లేదా పార్టీని మళ్ళీ పునర్వైభవం వైపు తీసుకెళ్లడానికి వ్యూహాలు రచించారేమో మౌనంగా అక్కడే ఉండి, ఫామ్ హౌస్ లో ఉండి. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించారేమో. ఇక 26 స్టార్టింగ్ నుంచి కూడా ఇక ఫ్లోర్ లీడర్ గా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పూర్తి స్థాయిలో తన బాధ్యతలు మొత్తం కూడా నిర్వర్తిస్తారు, ఒక దిశానిర్దేశం చేస్తారు అని అనిపిస్తోంది. రాజు, ఓకే, రైట్, థ్యాంక్ యూ అంజలి గారు. ఇవి ఇవాళ సూపర్ ప్రైమ్ టైం విశేషాలు. మరి కాసేపట్లో మహా స్ట్రైట్ పాయింట్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి మహా న్యూస్.